నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. 2019 నుంచి 24 దాకా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ నేత అయినటువంటి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారిని అనరాని బూతులు మాట్లాడుతున్నారు. అయితే దీనిపైన స్పందన ఏంటనే దానిపై మనతో ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి. సత్యమూర్తి గారు, 2019 నుంచి 24 దాకా చూసాం, ఎలాంటి నిర్బంధాలు ఉన్నాయో చూసాం. సోషల్ మీడియాలో జస్ట్ పోస్ట్ని షేర్ చేస్తేనే వయసు కూడా చూడకుండా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు వచ్చేసి పూర్తిగా పదవి కోల్పోయి కనీసం ఎమ్మెల్యే సీట్ కూడా లేకుండా ఎక్కడ కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారిని కూడా నానా బూతులు మాట్లాడుతూ వస్తారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు సిగ్గున్న వాడికి అయితే ఏదన్నా ఒక మాట చెప్పచ్చు. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అని ఒక నానుడి ఉంది. మంచి మనిషి అయితే వద్దురా నాయన అట్లా చెయ్యొద్దురా అంటే వింటాడు. మంచి గొడ్డు ఇటు పోతున్నది అనుకో, ఒక దెబ్బ ఇటు వేస్తే ఓహో ఇటు వెళ్ళకూడదు అని చెప్పి కరెక్ట్గా మార్గంలోకి వస్తుంది. అందుకనే మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ, ఒక దెబ్బతోటే అది సెట్ అవుతుంది. ఈ కేటగిరీలన్నీ కూడా ఈ సామెతకి విరుద్ధంగా పుట్టిన కేటగిరీలు ఇవన్నీ. ఏం చేయాలి? నువ్వు ఏది మాట్లాడాలో తెలియదు, ఏది మాట్లాడకూడదో తెలియదు, విచ్చల విడిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఏం అనకపోతేనే మమ్మల్ని కక్ష సాధిస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నాడు అంటాడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఎన్నిసార్లు అన్నాడు? అరే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ అంటాడు. ఏమన్నా లాజిక్ ఉందా? గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వస్తున్నాడు. రప్ప నరుకుతామంటే తప్పే ఉంది అన్నాడు. దాని పర్యవసానం ఇవన్నీ ఇది జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరూ ఈ అంబటి రాంబాబు అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎవడు అంటే ఆ రేపల్లెలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత మధ్యలో 30 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత వచ్చి సత్తెనపల్లిలో ఏదో గెలిచాడు, గుడ్డెత్తుని జైల్లో పడ్డట్టు. ఆ తర్వాత మళ్ళీ సత్తెనపల్లిలో ఓడిపోయాడు. సత్తెనపల్లి టికెట్ అతనికి ఇవ్వట్లా. నువ్వు అక్కడి నుంచి పో అన్నాడు. రేపల్లి ఆయన సొంత నియోజకవర్గం వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్రై చేసుకున్నాడు. అక్కడికి ఇప్పుడు విడుదల రజనీని పంపించారు. విడుదల రజనీ వస్తున్నది, నువ్వు అక్కడ వెకేట్ అని. ఈ అంబటి రాంబాబు ఎక్కడికి పోవాలి? రేపల్లిలో రానివ్వట్ల, సత్తెనపల్లికి పోనివ్వట్ల. ఏం చేయాలి? అసలు నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ ఇస్తారా ఇవ్వరా ఏంది కథ? ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఈ అంబటి రాంబాబు ఈ రోజున ఆ ఫ్రస్ట్రేషన్లో అతను అన్న మాటలు, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ఉద్దేశించి అన్న మాటలు నాకెట్లా వినిపించినాయంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నట్టుగా నాకైతే అనిపిస్తున్నది. దిస్ అంబటి రాంబాబు ఈజ్ ఇన్ కంప్లీట్ ఫ్రస్ట్రేషన్. మొత్తం రాజకీయంగా సత్తెనపల్లిలో టికెట్ రాదు, రేపల్లో పోనివ్వట్లేదు, ఎక్కడికి లేదు, ఎక్కడ పోటీ చేయాలి? పొలిటికల్ ఎండ్లోకి వచ్చాడు, కెరియర్ ఎండ్లోకి వచ్చాడు ఈ అంబటి రాంబాబు. ఆ ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని రోడ్డు మీదకి వచ్చి ఇట్లా చూపిస్తూ ఉన్నాడు. ఈ అంబటి రాంబాబు ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసి మనం ఎట్టన్నా ఒక్క టికెట్ అసెంబ్లీ టికెట్ తెచ్చుకోవాలి. నీ బతుకు జడ, నువ్వు ఎమ్మెల్యేగా చేసావు, మంత్రిగా చేసావు, ఇప్పుడు టికెట్ కోసం నువ్వు రోడ్ల పడి తిరుగుతూ ఉన్నావు. నువ్వు ఇంత స్థాయికి దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తే తప్ప నాకు టికెట్ రాదు అన్న ఒక అనిశ్చిత స్థితికి చేరిపోయావంటే నువ్వు ఈ రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చో, దుప్పటి కప్పుకొని పడుకో. నీకు ఎందుకు వచ్చిన గోళ? ఇప్పటికి 70 ఏళ్ళు ఉన్నాయి ఈ అంబటి రాంబాబుకి. 70 ఏళ్ళు ఉన్నాయి, 68, 69 ఉన్నాయి. ఎందుకు ఈ కక్కుర్తి? ఎందుకు ఈ కక్కుర్తి? అక్కడ ఏదో పోస్టర్ పెట్టారండి. ఆ పోస్టర్లో మహాపాపం అని ఉన్నది.
నీకేంటి అభ్యంతరం? మహాపాపం కాదా? సిబిఐ ఛార్జ్ షీట్ ఏం చెప్పింది? సిబిఐ ఛార్జ్ షీట్లో ఏమీ లేదు, అది పవిత్రమైన నెయ్యి, ఆవు నెయ్యి అని చెప్పింది ఆ రాంబాబు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏదో పోస్టర్లు పెట్టుకున్నారు, నీకేంటి నొప్పి? ఇప్పుడు వచ్చి అంటే దీన్ని ఒక ఇష్యూ చేస్తే అంటే డబ్బులు కొట్టేసింది ఎవరు? ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఈ రెడ్డి, ముగ్గురు రెడ్లు కదా. ఆ ముగ్గురు రెడ్లని కనుక మనం ఒక కాపు కాచుకుంటే మనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుంది అన్న ఆదుర్ద, ఆ తాపత్రయం తప్ప ఈ అంబటి రాంబాబుకి ఏమి, ఇతనికి తెలుసు. నువ్వు మీ పక్కకి పిలిచి అడిగావు అనుకో, రాంబాబు ఏందాక నెయ్యి తిరుపతికి మన సుబ్బారెడ్డి బాబాయ్ సప్లై చేసిన నెయ్యి ఎటువంటిది అంటే 250 కోట్లు కొట్టేశారండి అనే చెప్తాడు. పక్కన పిలిచి అడుగు. అంబటి రాంబాబుకి కూడా తెలుసు. అందరు వీళ్ళెవరికి తెలియకుండా జరిగింది కాదు ఇది. 250 కోట్ల రూపాయల వెంకటేశ్వర డబ్బులు కొట్టేసిన ఈ బ్యాచ్ అంతా కూడా ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి మొత్తం టాపిక్ డైవర్ట్ చేయాలి. మొత్తం ఈ కల్తీ నెయ్యి కేసుల్లో దొరికిపోయారు మొత్తం ముగ్గురు రెడ్లు పైనుంచి కింద దాకా. ఆ మాటకు వస్తే 4వ రెడ్డి కూడా దొరికాడు. మొత్తం వీళ్ళందరూ దొరికారు కదా. ఈ టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేయాలి? ఎట్లా డైవర్ట్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని బూతులు తిట్టాలి. బూతులు తిడితే టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. మొత్తం తెలుగుదేశం కేడర్ మొత్తం ఇటువైపు ఆలోచిస్తుంది. లడ్డూలో నెయ్యి కల్తీ, అసలు నెయ్యే కానీ నెయ్యితోటి లడ్డూలు తయారు చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి మహాపాపం చేసిన ఈ పాతకులందరూ కూడా ఈ రోజున పొలిటికల్ గేమ్ ఆడుతూ ఉన్నారు. మొత్తం మీరు చూడండి, క్రైస్తవ సంఘాలన్నీ దిగిపోయినాయి. మొత్తం అందరూ మొత్తం ఇదే ప్రచారంలో ఉన్నారు. మొత్తం లడ్డులో కల్తీ లేదు, లడ్డులో కల్తీ లేదు. కల్తీ లేదని చెప్పిందా? సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ ఏం చెప్పింది? కల్తీ లేదని చెప్పిందా? ఒకసారి చూడండి. ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఆ టాపిక్ ఇప్పుడు ఏమైంది, లేటెస్ట్గా ఏమైందంటే మొత్తం గవర్నమెంట్ సైడ్ నుంచి మొత్తం క్లారిఫికేషన్ వచ్చింది. మొత్తం అంతా ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మొత్తం వీళ్ళ మొత్తం వాళ్ళ గుట్టు మొత్తం రట్టు చేశాడు. ఏముందో ఆ రిపోర్ట్లో ఏముందో చెప్పేశాడు. మొత్తం అంతా ఉంది. వీళ్ళు చెప్పినవన్నీ ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ రిపోర్ట్లో ఉన్నాయి. దాన్ని ఏం చేయాలో తెలియక ఇప్పుడు మళ్ళీ కుడితిలో పడ్డ ఎలకల్లాగా ఈ బూతులు మాట్లాడుకుంటూ రోడ్డు మీద వీరంగం వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఈ వైసీపీ ముఠాలు. అయితే అంకమరావు గారు, నాడు చూస్తే అసెంబ్లీలో, ఈరోజేమో రోడ్డు పైన, సో బూతు పురాణాలు తప్ప ఏది చేత కాదా వైసీపీకి అన్నట్టుంది. అప్పుడు బూతులు మాట్లాడినందుకే దాదాపు 2024 చూసుకుంటే ఫలితాలు 151 నుంచి 11 పడిపోయారు. ఇప్పుడు ఆ 11లో ఒకటి ఉంటుందా లేదా గతి అనే పరిస్థితిలో ఇలాంటి బూతు పురాణాలు చేపిస్తున్నాడంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మనం చూడొచ్చు. గతంలో తిరుమలకు సంబంధించి అక్కడ కూడా ఆర్కే రోజా గారు సేమ్ ఇదే మాట మాట్లాడింది. అటు మనం చూసుకుంటే బోరగడ్డ అనిల్ కావచ్చు, అదే చూసుకుంటే వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమల్లి కావచ్చు, ఎవరు కాదు సార్, మొత్తం అందరూ కూడా ఇదే బూతు పురాణాన్ని పట్టుకుంటే వాళ్ళు నిజంగా 2029లో ఎలా గెలుస్తారనుకుంటున్నారు? ఈ బూతు పురాణాన్ని చంద్రబాబు నాయుడు గారిని అనిపించడాన్ని ఎలా చూడాలంటారు? ప్రజలైతే ఏమనుకుంటున్నారంటే 2029 ఎలక్షన్లు ఎవడికి కావాలి? ఎలక్షన్ నాటికి ఏం జరిగిద్దో ఏంటో ఎవడికి కావాలి? ఎవడికి సంబంధం? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే అశుద్ధం తింటున్నారా? ఎన్నిసార్లు వీళ్ళని రోడ్డు మీద తిరగనిస్తారు? ఎన్నిసార్లు ఇలా మాట్లాడినిస్తారు? ఏం చేస్తున్నారు? రోషం లేదా? గొడ్డుగారం తినండి. ఇన్నిసార్లు వీళ్ళు మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయాలనుకుంటున్నారు? ఒకడేమో రపా అని చెప్పిన బోర్డులు పెట్టుకొని తిరిగితే వచ్చి ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళ అధినాయకుడు. ఇందా సత్యమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళందరూ అవకాశం ఇచ్చారు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా మాట్లాడుతున్నారు? తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసిందే కాకుండా హిందూ సమాజం మీద చేస్తున్నటువంటి దాడి కాదా ఇది? రోషం రావట్లేదా ఎవరికి? మనసు పూట పట్టలేదా? ఎన్నాళ్ళు సాగిస్తారు? ఇప్పుడు ఈ విధంగా మాట్లాడే వాళ్ళు మీరు ఈ విధంగా వదిలేస్తూ ఉంటే
అక్కడ పేర్ని నాని కావచ్చు, ఇక్కడ ఇతను కావచ్చు, రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడి విర్రవీగిపోయి మాట్లాడుతూ ఈరోజు మాట్లాడుతూ ఉంటే గురిజాల నియోజకవర్గానికి చేసినటువంటి మాజీ శాసనసభ్యుడు కావచ్చు కాసు మహేశ్వరరెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు అతను, 5 సంవత్సరాల తర్వాత వస్తాం, మళ్ళీ ఎవరైతే ఇది పెట్టారో బ్యానర్ పెట్టారో వాళ్ళ అడ్రస్ కనుక్కొని పేరు కనుక్కొని తాట తీస్తామని చెప్పి మాట్లాడతారా? 5 సంవత్సరాల తర్వాత వాడు తాట తీస్తాడా? ఈరోజు మీరేం చేయలేరా? మీకేం చేత కాదా? ఇంకెందుకు మీకు? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసేయండి, వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం అనేది ఎందుకు ఉంటుంది? పెట్టుబడులు తీసుకొచ్చో పథకాలు ఇవ్వడానికి కాదు ప్రభుత్వం ఉండేది. ఇలాంటి అడ్డగాడిదల్ని ఎక్కడ వేసి తొక్కాలో అక్కడ తొక్కినప్పుడే ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడిద్ది జనాలకి. ఇంత ఉదాసీనంగా ఉంటే ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోదు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అంటారు దీన్ని. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నాను, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అంటారు దీన్ని. ఏమనుకుంటున్నారు మీరు ప్రజలంటే? రేపు పొద్దున ఈ ఒకరికొకరు ఆవేశాలు పెరిగిపోయి కార్యకర్తలు ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు తన్నుకోవాలని చెప్పని వాళ్ళు ప్రణాళిక రచించుకుంటూ ముందుకెళ్తూ ఉంటే దాన్ని మీరు చూస్తూ మిన్నకుంటుంటే రేపు పొద్దున మీ వల్ల కాదంటే కార్యకర్తలు చూస్తూ కూర్చోరు. మీకు లేదేమో రోషం పాషం, కార్యకర్తలకు ఉంది. అందుకనే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అడ్డగిస్తున్నారు, వాళ్ళు చేసే కార్యక్రమాలకి సరైన విధంగా ముందుకెళ్తున్నారు, ఇంకా మిమ్మల్ని చూసి ఆగుతున్నారు. ఆ సహనాన్ని మీరు అసమర్థతగా తీసుకోవద్దు, లేకపోతే మీ మీద ఉన్న గౌరవాన్ని మీరు పోగొట్టుకోవద్దు. రేపొద్దున వీధి పోరాటాలకు మీరు కారణం కాకూడదు. నిస్సందేహంగా మీరు చేసే పనులు వీధి పోరాటానికి ప్రేరేపిస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెడితే ఇలా అనాగరికంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిని లోకేష్ బాబు గారిని ఇష్టారీతిగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోకుండా ఈరోజు మొన్న వాడెవడో నాలిక కోస్తానంటాడా, నాలిక చీరేయాలంటాడా, అది కూడా ఆడపిల్లని పట్టుకొని. ఇప్పుడు ఎన్నాళ్ళవుతుంది? ఏం చేస్తుంది? ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళేం ఇష్టారీతిగా మాట్లాడుతూ వాళ్ళు ఆ విధంగా ప్రోత్సహిస్తూ మీరు కారాగారం జైలుకి వెళ్ళండి, మీకు సంగతి నేను చూసుకుంటాను, ఎంతమంది జైలుకి వెళ్తే అంతమందికి పదవులు ఇస్తాను అని చెప్పి అంటే దాన్ని ప్రేరణగా తీసుకున్నట్టున్నాడు అంబటి రాంబాబు. నేను ఎక్కడ బయట ఉన్నానో ఈ జగన్మోహన్ రెడ్డి కంటే ముందు నేను జైలుకి వెళ్తే నా సీటు కన్ఫామ్ కదా, ఏదో సాటి ఇస్తాడు కదా అనే భావంలో ఉన్నట్టున్నాడు. ఆ విధంగానే రెచ్చగొడుతున్నాడు అతను. మొన్న అంకమరావు గారు ఒక ఖమ్మంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఊరేగింపు తీశారు. ఈ వైసీపీ వాళ్ళకి ఖమ్మంలో, తెలంగాణ వలన ఖమ్మంతో ఏం పని, వీళ్ళు తీసి అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఒక వాచ్మెన్ తప్ప ఎవ్వడూ లేడు. వీళ్ళు వెళ్ళి ఈ వైసీపీ బ్యాచ్ వెళ్ళి అటాక్ చేసింది. అటాక్ చేస్తే ఆ వాచ్మెన్ కేకలు విని అందరూ వచ్చారు అక్కడికి. తెలుగుదేశం వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 4-5 వచ్చారు. వచ్చి వీళ్ళని వెళ్ళగొట్టి గేట్ వేశారు. ఆ తర్వాత ఇదంతా చూసి ఖమ్మం పోలీసులు కేసు పెట్టారు. కేసు పెట్టి వీళ్ళెవరేం చెప్పలా, వాళ్ళే కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన ఎదవాళ్ళందరూ నిన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అవును, జగన్మోహన్ రెడ్డిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో తెలుసా? మీరు ఇట్లాగే చేయండి, మీరు తెలుగుదేశం వాళ్ళు ఎవరు కనపడితే వాళ్ళని కొట్టండి, తెలుగుదేశం ఆఫీసుల మీద దాడులు చేయండి, మీకు నేనున్నా, నేను ఇప్పుడే లీగల్ టీంకి చెప్తున్నా, మీ అందరికీ బెయిల్ వచ్చేలాగా చేస్తా, రేపొద్దున మన పార్టీ అధికారంలో రాగానే మీకు మేళ్లు చేస్తా అని వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి పంపించాడు. కావాలంటే అడగండి మీరు. అంటే ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసిన వాళ్ళని అక్కడ తెలంగాణ పోలీసులు కేసులు పెడితే అది ఆంధ్ర పోలీసులకు సంబంధం లేదు, ఆంధ్ర గవర్నమెంట్కి అంతకన్నా సంబంధం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు? మీరు ఇట్టగే చేయండి, మీరు కొట్టండి, తన్నండి, తెలుగుదేశం ఆఫీసు మీద అటాకులు చేయండి, మిమ్మల్ని మా టీములో లీగల్ టీమును పంపిస్తే మీకు అటాక్ చేస్తా, వాళ్ళు కాపాడతారని చెప్తున్నాడు. ఎంత లాలెస్నెస్ ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఈ ఒక్కటే లేటెస్ట్ ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు సార్. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా ముఖ్యమంత్రిగా? చర్యలు తీసుకోవాల్సింది ఎవరు?
ఇలాంటి వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకట్టేయాల్సింది ఎవరు? ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఎవరిది? వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఆ విధంగా చేస్తూ ఉంటే కఠినమైన చర్యలు వస్తుంది. ఈరోజు తిరుమల తిరుపతి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఆ నివేదికలో స్పష్టంగా 35వ పేజీ 189 నుంచి 194 పేజీల వరకు ఏం పొందుపరిచారు, ఏముండయి దాంట్లో. చేతికి మామూలుగా నెయిల్ పాలిష్ చేసే దాన్ని తీసుకొచ్చి దాంట్లో కలిపితే అవును. సత్యమూర్తి గారు అంటే మీకు తెలుసు, మీరు కూడా మాట్లాడినట్టున్నారు. దానికి సంబంధించినటువంటిది తిరుపతి నుంచి ఒక లారీ అంటే ఒక లోడు నెయ్యి ఎనిక్కెళ్తే మళ్ళీ డైరీకి వెళ్ళాలి కదా. సరాసరి కలకత్తా వెళ్ళింది. కలకత్తా వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? సబ్బులు తయారు చేసే కంపెనీకి వెళ్ళింది. ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిసోడియాని, ఇద్దరిని కూడా మామూలుగా వాళ్ళ యొక్క పాలసీని మార్చినందుకు 200 కోట్ల రూపాయల లోపు ప్రభుత్వానికి నష్టం చేకూరిస్తే అధికారంలో ఉన్న ఇద్దరిని అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, జైల్లో కూర్చోబెట్టారు. ఈరోజు సిట్టు నివేదికలో సుబ్బారెడ్డి పేరు ఎందుకు లేదు? భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఎందుకు లేదు? ధర్మారెడ్డి పేరు ఎందుకు లేదు? ఎందుకు పట్టించుకోరు? అసలు అది నివేదిక ఎలా అవుతుందో నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి రాసి ఇచ్చిందే వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకా సిబిఐ అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉందని భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా అదే విధంగా భావిస్తూ ఉన్నారు. అంటే ఎన్డీటీవీ రిపోర్ట్లో ఏముంది? భారతదేశంలో గుజరాత్లో ఉన్నటువంటి ఆ డైరీకి సంబంధించి అది మామూలుగా ఈ ఏదైతే పాల సేకరణకు సంబంధించినటువంటి అన్నిటి మీద ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్న తర్వాత ఏదన్నా వేరే సార్ టెస్ట్ చేయించుకున్నా కూడా ఫైనల్గా వచ్చేది గుజరాత్ దాంట్లోకి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ దాంట్లోకి. మరి అలాంటి నివేదికను తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఈరోజు వేరే నివేదిక తీసుకొచ్చేసి ఎన్ఆర్డిఐ నివేదిక తీసుకొచ్చేసి వాళ్ళు అందుట్లో వాళ్ళే స్వయంగా దాంట్లో ఏమని రాశారు? ఇది నెయ్యి పంది కొవ్వు దాని మీదే మేము టెస్ట్ చేసాము, మా దగ్గర అన్ని పరికరాలు కూడా లేవు, మా దగ్గర నాణ్యత కూడా లేదు, ఇది థర్డ్ పార్టీని మళ్ళీ దీన్ని ధృవీకరించాలి అన్నారు సత్యమూర్తి గారు. మరి అలాంటి నివేదిక వాళ్ళు ఇచ్చినప్పుడు అసలు ఈ నివేదిక ఇవ్వటం ఏంటి? వాళ్ళు దాన్ని ఇంకోళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి కదా. ఈ డైరీ కాకపోతే ఇంకో డైరీ తీసుకెళ్ళాలి కదా. లేదు భారతదేశం మీద మీకు అంత నమ్మకం లేదనుకుంటే సిబిఐకి విదేశాల్లో ఉన్నాయి కదా, వాళ్ళకి పంపించి టెస్ట్ చేయించాలి కదా, దాంట్లో ఏ రిపోర్ట్ వచ్చిందో చూడాలి కదా. ఇవేమీ సంబంధం లేకుండా, ఇవేమీ చేయకుండా, వాళ్ళని దీంట్లో ఇంక్లూడ్ చేయకుండా అంటే ఏమనుకుంటున్నారు? ఏ రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు? ఈరోజు దానికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ విచారణ కోసం వెళ్ళాలా? మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టాలా? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఈరోజు కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చేసి అక్కడ ఒక మహాయాగం చేస్తున్నాడు. నల్లరాయి చెప్పు తీసుకొని కొడితే ఏం చేస్తారు అని మాట్లాడినటువంటి ఒక కిరాతకుడు, క్రిస్టియన్ మతస్థుడు రెండోసారి ఆ రోజు వాళ్ళు అయ్యే చేశాడు ఈ పని. అతను తీసుకొచ్చేసి తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేస్తే అప్పుడు ఏం చేశాడో అందరికీ తెలుసు. 2 కొండలే చాలు, 7 కొండలు ఎందుకన్నా వాళ్ళని వెంకటేశ్వర స్వామి ఏం చేశాడో చూస్తానే ఉన్నాం. మళ్ళీ ఈరోజు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కూతుర్ని క్రిస్టియన్ మతస్థంలో పెళ్లి చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి మళ్ళీ దాంట్లో కూర్చోబెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇంత గొప్ప ధార్మిక క్షేత్రం ఎక్కడన్నా ఉందా? తిరుమల తిరుపతికి రోజుకి తక్కువ 60,000 మంది వస్తున్నారే, లక్షల్లో వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారే. అలాంటి క్షేత్రంలో ఆ దేవదేవుడికి సంబంధించి పవిత్రమైన నెయ్యి వాడాలి. జెర్సీ ఆవుల నెయ్యి కూడా తీసుకోకూడదండి, దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోరు. పవిత్రమైనటువంటి దానికే గోశాలను మెయింటైన్ చేయాలా. ఆ గోశాలను మెయింటైన్ చేయడానికి హరినాథ్ రెడ్డి అనే వ్యక్తిని, కరుణాకర్ రెడ్డి యొక్క బంధువుని నియమిస్తే ఆ గోమాతలు చనిపోవడానికి కారణమై దానా పెట్టకుండా గోమాతలను చంపేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. అలాంటి కరుణాకర్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చేసి ఆ విధంగా చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు 15 సార్లు వచ్చాడు అతను బయటికి. తిరుమలలో అపవిత్రం జరిగిపోతుంది, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది
విష్ణుమూర్తి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, అనాదన చేశారు. ఈ విధంగా మాట్లాడుతూ ప్రతిరోజుకి ఏదో ఒకటి తీసుకొచ్చాడు. అతను నిజంగా దేవుడు భక్తులైతే అతను చెప్పుకున్నట్టు ఒక కాసేపు అనుకుందాం, ఒకవేళ మతం మారి హిందూ అయ్యాడని చెప్పి కాసేపు మాట్లాడుకుందాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 19 నెలల 19 రోజులు, సంవత్సరం 7 నెలల 19 రోజులు. ఒక్క గంట పనే కదా అతను పైకి రావడానికి. ఇంతవరకు ఆ దేవదేవుని దర్శించుకున్నాడా? దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదు అతనేంటో, అతని కులం ఏంటో, అతని మతం ఏంటో. అలాంటి వాడు వచ్చి కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే, అలాంటి వాడిని కూడా ఉపేక్షిస్తూ ఉంటే, ఇలాంటి కుక్కముద్దు పిందలుగా ఎవరు వస్తారండి? ఎలాంటి వాళ్ళు వస్తారు? రేపు పొద్దున గాంజా బ్యాచ్ వస్తారు, అంతకులు వస్తారు, రేపిస్టులు వస్తారు. వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? కాబట్టి వాళ్ళకి ఎక్కడికక్కడ ఈరోజు ఏం జరుగుతుందో అందరూ గమనిస్తున్నారు. అది ప్రజల చేతుల్లోకి తీసుకోకుండా ఉండాలి అంటే ప్రభుత్వం పనిచేయాలి. ప్రభుత్వానికి ఈరోజు చురుకుమట్టాలా. చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు బరాయించవచ్చు, లోకేష్ బాబు గారు అంటే లోకేష్ బాబు బరాయించవచ్చు, కానీ కేడర్ బరాయించదు. అది గమనించుకోవాలి. ఇష్టారీతిగా మాట్లాడుతూ, ఇబ్బందికరంగా మాట్లాడుతూ, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ఒక నాయకుడు బయటకు వచ్చి కృష్ణా జిల్లా యువతలందరినీ ఇళ్ళ నుంచి లాగబెట్టి కొడతాడంట. ఇంకో మళ్ళీ ప్రకాశం జిల్లా కాడి నుంచి మొదలుపెట్టి ఇళ్ళ నుంచి లాగి నరుగుతాడంట. ఎన్నాళ్ళు అవుతుంది ఆ మాటని? ఏం చేశారు అతని మీద? అంటే ఎందుకు మీరు చూస్తా ఊర్చుకుంటున్నారు? ఎన్నాళ్ళు బట్టింది వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి? ఎన్ని సంవత్సరాలు బట్టి చర్యలు తీసుకోవడానికి? ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని మీరు? మీ వల్ల మేలు జరుగుతుందా? ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసినందువల్ల రేపు పొద్దున వాళ్ళు పెట్టరేగిపోతూ ఉంటే, మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, మధ్యలో వాళ్ళు భయపడిపోయి వాళ్ళకి ఏదైనా ఓట్లేస్తారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారేమో. ప్రజలు తీర్మానం చేసుకున్నారు, పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయ్యారు. ఇందాక అంకంరావు గారు పేజ్ నెంబర్ 35 సిబిఐ ఛార్జ్ షీట్ అని చెప్పారు కదా. ఆ పేజ్ నెంబర్ 35 ఈ వైసీపీ బ్యాచ్, ఈ వైసీపీని నేరుగా సపోర్ట్ చేస్తున్న ఈ క్రిస్టియన్ బ్యాచ్ అంతా ఒకసారి చూడాలి. పేజ్ నెంబర్ 35లో ఏముందంటే, అంకంరావు గారు, టీటీడీ రిసీవ్డ్ ఎన్డీడీబీ CALF టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/2024 అండ్ 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. ఏముంది ఇందులో? అదే సార్, అదే నేను అదే చెబుతున్నా. 35 పేజ్ అని వదిలేశారు కాబట్టి నేను కొంచెం దాన్ని వివరించి చెప్తూ ఉన్నా. ఇంత క్లియర్గా పేజ్ నెంబర్ 35 ఈ సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నది అంటే, ఇప్పుడు వీళ్ళు వచ్చి అది మహాపాపం కాక ఏంటి, అది మహాపాపం అని తెలుగుదేశం వాళ్ళు పోస్టర్లు పెడితే మీకేంటి నొప్పి? తెలుగుదేశం వాళ్ళు పెట్టారో, హిందూ ధార్మిక సంఘాలు పెట్టారో నాకు తెలియదు, భక్తులు పెట్టారు, ఎవరో పెట్టారు, నీకేంటి నొప్పి ఏంటి? గుమ్మడికాయలు దొంగందంటే భుజాలు నీకు క్లియర్ 2 రిపోర్ట్లలో ఎన్డీడీబీ కాఫ్ ఆ రిపోర్ట్లలో ఉన్నది అని చెప్పి పేజ్ నెంబర్ 35లో ఛార్జ్ షీట్లో ఉన్నది. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఇవేమి లేవు అని చెప్పి చెప్తారు. ఎట్లా చెప్తావు? అసలు మీ మతాలు ఏంటి? మీరు చేస్తున్న సపోర్ట్ ఎవరికి చేస్తున్నారు మీరు? అది కాదండి, ఆ యువల మీద చర్యలు తీసుకొని దాని మీద వాళ్ళ మీద విచారించమని కూడా ఇచ్చింది కదా. ఇచ్చింది. ఇప్పుడు ఇప్పుడు చెబుతున్నా కదా, ఇప్పుడు హిందూ సంఘాలు కొన్ని అక్కడ వాల్ పోస్టర్లు పెట్టారు, మా పాపం అని పెట్టారు. దాని మీద విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నది. ప్రజలందరిలో కూడా కొంచెం కదలిక ఏర్పడ్డది. దీన్ని డైల్యూట్ చేయటానికి, టాపిక్ డైవర్ట్ చేయటానికి ఈ అంబటి రాంబాబు అనే ఒక వ్యక్తిని, అంటే మరి వ్యక్తి అంటే మరి వ్యక్తులందరూ కోపం వస్తుంది, ఒక పదార్థాన్ని వదిలేరు. అతను వచ్చి బూతులు తిడుతున్నాడు. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోవాలి. ఈ కల్తీ నెయ్యి ఈ అంశం మరుగున పడిపోవాలి అన్న ఉద్దేశంలో ఇన్ని కపట నాటకాలు ఆడుతున్నారు. మీరు ఎన్ని నాటకాలన్నా ఆడండి,
250 కోట్లు వెంకటేశ్వర స్వామి డబ్బులు కొట్టేశారు. అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మీరు అందులో ఏం గెలిపారని చూడరు. మీరు డబ్బులు ఎంత కొట్టేశారు, రా బిడ్డ రా, నువ్వు ఎంత కొట్టేశావు, ఎక్కడ పెట్టావు చెప్పు అని అడుగుతారు. అందుకనే తొందరపడి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన, ఆయన మతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, ఇంపార్టెంట్ వ్యక్తులని వాళ్ళకు వాళ్ళు అనుకునేవాళ్ళు, వాళ్ళు వచ్చి లడ్డులో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పారు కదా, ఇప్పుడు మరి చంద్రబాబు క్షమాపణ చెప్తాడా, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడా, రా చెప్తారు, ఈడీ చెప్తుంది, రా ఈడీ చెప్తుంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అతను ఎంత రెచ్చగొట్టాలన్నా మతపరంగా 4-5 అతనికి అమ్ముడు పోయిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప, నేను అదే చెబుతుంది, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక రిటైర్డ్ జడ్జి. పాస్టర్ ప్రవీణ్ హత్య ఉదంతాన్ని అది హత్య అని చెప్పని వాళ్ళు, అతను చనిపోతే ప్రమాదశాత్తు చనిపోతే ఎంత రెచ్చగొట్టాలని చూసినా ఈ దుర్మార్గుడు చేసిన అన్యాయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ శత్రువులుగా చేసినటువంటి ఇతను నిజస్వరూపం వాళ్ళకి తెలిసింది కాబట్టి, వాళ్ళు నమ్మలేదు కాబట్టి, రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు ఒక్కళ్ళు కూడా బయటికి రాకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు, ఆ పార్టీతో ఉన్నవాళ్ళు తప్ప ఎవరూ రానందువల్లే ఈరోజు నిజంగా నాకు తెలిసినంత వరకు ఎవరు మతం వాళ్ళు గౌరవిస్తారు, దాన్ని మనమే తప్పట్టాల్సిన పని లేదు. పరమతం మీద దాడులే సహించలేని విషయం. వాళ్ళల్లో చాలా స్పష్టంగా కూడా ఇతను చేసినటువంటి వాళ్ళ ఆస్తులను కూడా దోచేశాడు కదా. వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఎన్నో విద్యా సంస్థలకు సంబంధించి నామాలు పెట్టడానికి ప్రయత్నం చేశాడు కదా. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు కొట్టేశాడు, మొత్తం ఎయిడెడ్ పోస్టులు ఇవ్వలేదు. ఇవన్నీ వాళ్ళకి తెలియదేం కాదు కదా. అతనేందా అంటే వీళ్ళందరూ కలిసిపోయారు, మనకు వ్యతిరేకంగా ఓట్లేశారు, ఎట్లా వీళ్ళని విడగొట్టాలి, కులాల పరంగా ఎలా విడగొట్టాలి, కమ్మ కాపు కలిసి ఉంటే మనం ఎన్నికల్లో గెలవలేము, ఇట్లానే అందరూ కలిసి మతాలకు అతీతంగా కలిసి ఉంటే మనం ఎన్నికల్లో గెలవలేము కాబట్టి అతను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని అడ్డుకట్టేయాలంటే ఇందాక మీరు చెప్పారు పోసాని కృష్ణమూర్తి గురించి, ఎక్కడున్నాడు ఇయ్యాల? అలాంటి ట్రీట్మెంట్ 10 మందికి ఇస్తే మిగిలిన వస్తారా? కొడాలనానికి ట్రీట్మెంట్ లేకుండా సైలెంట్ అయిపోయాడు. అదే చెప్పేది, అంటే ఆ భయం అనేది ఆయనకి వేరే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా. అంటే ఆ భయం అనేది ఒకటి ఉండాలి కదా. భయం లేకపోతే ఏమవుతుంది? ఇలా విచ్చలవిడితనం అవుతుంది. విచ్చలవిడితనం అయినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు నాకంటే బలంగా ఉన్నారు, బలవంతుగా చెప్పి నా మీదకి వస్తారు, చూస్తాము, నేలకుండా వెళ్ళిపోతాము, చిమ్మ చీకట్లో మీరు వెళ్తూ ఉంటారు, రాయి తీసుకుని వేసామనుకో ఏమైంది? ఆ తర్వాత ఇక ఈ ఘర్షణలు మొదలవుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు 10 మంది మీరు వస్తారు, నేను ఇద్దరే ఉండాను, నేలకుండా వెళ్ళిపోతాను, ఆ తర్వాత మేము 20 మంది వస్తాం, మీరు 4 వస్తారు, ఏంటి మీ పరిస్థితి? రేపు పొద్దున ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా అహంకారాన్ని తగ్గించుకో, నోరు దగ్గర పెట్టుకోవాలి. అలా అహంకారంతో విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు ఉండాలి. చట్టానికి అతీతంగా చేయమని మేము అంటలేదు, చట్టాన్ని కాదని చేయమని మేము అంటలేదు, వ్యక్తిగతంగా చేయమని కూడా మేము అంటలేదు. మీ చేతుల్లో ఉన్నటువంటి దాన్ని, అధికారాన్ని సద్వినియోగం చెయ్యండి. దుర్వినియోగం చేయమని కూడా అంటలా, సద్వినియోగం చెయ్యండి, సమాజానికి మేలు చెయ్యండి. దానికోసమే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేయకుండా మేమేదో చేస్తామంటే పంట ఏపుగా పెరిగిద్ది, అద్భుతంగా ఉంటుంది, దాము వచ్చిద్ది, ఏమైపోయిద్ది? ప్రకృతి విలయతాండం చేసి తుఫాన్ వచ్చిద్ది, ఏమైపోయిద్ది? రక్షించగలుగుతామా మనం? రక్షించలేం కదా. ఆ అవకాశం లేకుండా చేసుకుంటూ ముందుకెళ్ళామనుకో, మనం ఉపద్రవాలు వచ్చినప్పుడు ఏం చేయలేం. మనం ఆ ఉపద్రవాల నుంచి రక్షించాలి అంటే ఏ ఏ కాలాల్లో వర్షాలు పడతాయి, ఏకకాలంలో తుఫాన్లు వస్తాయి అని చెప్పి మనకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా భూమికి అనుగుణంగా పంటలు వేసుకుంటూ వెళ్ళామనుకోండి, పంట చేతికి వస్తుంది కదా, ఫలితం అయితే దక్కింది కదా. అట్లానే ఇది కూడా 2047 చంద్రబాబు నాయుడు గారి కళ సాకారం కావాలి అంటే భారతదేశం ప్రపంచ స్థాయిలోకి వెళ్ళాలి అంటే దానికి ముఖ్య పాత్ర వహించవలసిన ఆంధ్ర రాష్ట్రమే. కాబట్టి
ఆంధ్ర రాష్ట్ర యువకుల యొక్క మేధస్సునే ఆయన ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ మేధస్సు ఆయనకు ఉపయోగపడాలన్నా, దేశానికి ఉపయోగపడాలన్నా, భారతదేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నా ఈ మేధస్సు అనేది మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. మనం కూడా కర్ర కత్తి పట్టుకోవాలనే ఆలోచన రాకుండా ఉండాలి కదా. అవునా కదా? వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు, పెళ్లి చేసుకుంటే అత్తమామలు ఉంటారు, మరదలు ఉంటారు, బావమర్దులు ఉంటారు. మరి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటారు కదా. వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కదా. వాళ్ళు కూడా వీధి పోరాటాలు రావాలని వాడు కోరుకోడు కదా. మరి అలాంటి వాతావరణం వాడు సృష్టిస్తున్నప్పుడు ఏ విధంగా చెయ్యాలి? మనకు ఒక రాష్ట్రం ఆదర్శంగా కనపడుతుంది కదా. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు అదుపులో తీసుకుంటే, వాళ్ళు అరెస్ట్ చేస్తే సింపతి వచ్చిందా? ఎవడు చెప్పాడు ఆ మాట? తప్పు చేసిన వాడిని వదిలేస్తుంటే సింపతి వచ్చిందా? మరి ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఈ చిట్లు వేస్తున్నారు? ఎందుకు విచారణ చేస్తున్నారు? ఎందుకు కేసులు పెడుతున్నారు? దేనికోసం పెడుతున్నారు ఇవన్నీ? అంటే కంటుతుర్పు చర్య, మభ్యపెట్టాన్ని చేస్తున్నారా? అంకమరావు గారు చెప్తున్నది మీకు అర్థమైంది అనుకుంటా. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉండాలని చెప్తున్నారు. నిస్సందేహంగా అనుమానం ఏముందండి? దేవదేవుడికే తప్పలేదు. ఎన్ని అవతారాలు ఎత్తాడు ఆయన. ఇది ఆ కాలం కాదు కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి మీకంటూ అధికారం ఇచ్చారు. వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మీరు అధికారాన్ని సద్వినియోగం చేయాలనుకుంటున్నారు, అడ్డుపడుతున్నారు. ఏం చేయాలి? మీరు రాచబాటేసుకుంటూ వెళ్తున్నారు. మరి రోడ్డు వేద్దామని చెప్పని మంచి సిమెంట్ రోడ్ వేద్దామని బయలుదేరారు. మీరు అవన్నీ తొలగిచ్చేసారు, రెడీ చేయబోతున్నారు. దాంట్లో తుమ్మముళ్ళు వేసేసారు, ఇనుప కంచెలు వేసారు. ఏం చేస్తారు? తీసుకోవాలి కదా. ఇప్పుడు కూడా అదే కదా. వాళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు కదా, ఆ విధంగా అడ్డుపడుతున్నారు కదా. పక్క తప్పించాలా? నిర్జన ప్రదేశంలో వేయాలా వద్దా? లేదంటే గోడంలో పడేయాలా వద్దా? ఇప్పుడు వీళ్ళకు కూడా అదే విధంగా చేయాలా వద్దా? అదే ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరేం చేశారనేది తర్వాత విషయం. ప్రజలు చాలా తెలివిగల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 29 మళ్ళీ మే నాటికి ఆలోచిస్తారు. ఒక నెల రోజుల ముందు ఆలోచిస్తే తలరాత్రులు మారుస్తారు వాళ్ళు. కాబట్టి అంత దూరం తీసుకురావద్దు. సో సత్యమూర్తి గారు, ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా వాస్తవానికి వీళ్ళపైన చర్యలు తీసుకోవడం కూడా కొంత ఆలస్యం అవుతుందని చెప్పి ప్రజలు ఎప్పటి నుంచో, వాస్తవానికి ప్రజలు ఎందుకు అంత కసిగా ఓట్లు వేసింది ఎందుకు, విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేసింది ఎందుకు అంటే ఖచ్చితంగా వీళ్ళపైన గట్టి చర్యలు ఉండాలనే ఆలోచనతోనే ఓట్లు వేసారని చాలాసార్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు కొంత ఆలస్యం అవుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అదే కాక వీళ్ళు మితిమీరిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలంటే, ఇప్పుడు తక్షణమే ఈ అంబటి రాంబాబు చేసిన పనికి, మాట్లాడిన మాటలకి, అతి నీచంగా అతను మాట్లాడిన మాటలకి తగిన గుణపాఠం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ ఫామ్లో చెప్తారో అనేది అది నేను సజెస్ట్ చేయలేను, ఎందుకంటే నేను సజెస్ట్ చేయకూడదు కాబట్టి. ఖచ్చితమైన చర్యలు ఉండాలి. ఇదే అంబటి రాంబాబు మీద ఇప్పటికే దాదాపు 10-12 కేసులు ఉన్నాయి. ఏం కేసులు? మామూలు కేసులు కాదు. నాకు తెలిసిన 2-3 కేసులు ఏంటి అంటే, పోలీస్ స్టేషన్ మీద ఇతను ఇప్పటికీ 2-3 సార్లు దాడులు చేశాడు. మొత్తం పోలీస్ స్టేషన్కి గుమ్మానికి అడ్డంగా కూర్చొని పోలీసులు స్టేషన్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు ఈ అంబటి రాంబాబు. అంటే పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినట్టు, పోలీసుల విధి నిర్వహణకి ఆటంకం కలిగించినట్టు. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి అతని మీద. ఒకసారి గుంటూరు సిఐ మీద, సిఐ ఆపి ఇటు వద్దు సార్ మీరు అటు పోండి అంటే గుంటూరు సిఐని బూతులు తిట్టాడు, చొక్కా పట్టుకున్నాడు. ఆ కేసు ఉన్నది. ఇంకొకసారి ఒక ఎస్ఐని పేరు పెట్టి మరీ తిట్టాడు, ఆ కేసు ఉన్నది. అంటే పోలీసుల మీద అటాక్ చేస్తున్నాడు ఈ అంబటి రాంబాబు. పోలీసు వ్యవస్థ అంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నాడు ఈ అంబటి రాంబాబు. పోలీసుల్ని
నీచమైన భాషలో తిడుతూ ఉన్నాడు ఈ అంబటి రాంబాబు. పోలీసులు ఇటు వెళ్ళొద్దయా, ఇటు బ్యారికేడ్లు పెట్టామంటే ఆ బ్యారికేడ్లు ఈ అంబటి రాంబాబు పక్కన ఒకడు ఉంటాడు, వాడు కూడా కోట్ వేసుకొని ఉంటాడు, న్యాయవాదిలాగా ఉంటాడు. దట్ ఫెలో ఈజ్ వాడి మీద చాలా కేసులు ఉన్నాయి, సోషల్ మీడియా కేసులు. వాడు పక్కనే ఉంటాడు, అంబటి రాంబాబు పక్కనే ఉంటాడు. అతను అంబటి రాంబాబు పక్కన ఉండే అతను, ఈ అంబటి రాంబాబు అతని మీద కేసులు ఉన్నాయి, అంబటి రాంబాబు మీద కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఆ బ్యారికేడ్లని తీసి పోలీసుల్ని తోసి వెళ్ళిపోయారు. పోలీసు కాకి బట్టల మీద చేయడానికి ఎవరికీ అధికారం లేదు. అటువంటి అతి తీవ్రమైన నేరాలను చేశాడు ఈ అంబటి రాంబాబు. ఈ అంబటి రాంబాబు ఈ రోజున పోలీసు వ్యవస్థ పట్ల అంత అగౌరవంగా ప్రవర్తించిన ఈ అంబటి రాంబాబు ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీద అతి నీచమైన కామెంట్లు చేశాడు. అవే కామెంట్లు తెలుగుదేశం వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి మీద చేయటం ఒక్క సెకండ్ పని, కానీ వాళ్ళు చెయ్యట్లా. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ నాయకుడు గౌరవం కాపాడుకునే తాపత్రయం తప్ప ఈ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒక్కొక్కసారి అన్నా చాలు వీళ్ళ చెవులు బద్దలవుతాయి. అందుకని అంబటి రాంబాబు, నీ పాపానికి నిష్కృతి లేదు. ఎవడైతే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ చేసి కెమికల్ నెయ్యిని అమ్మి సల్ఫ్యూరిక్ యాసిడ్తో ప్యూరిఫై చేసిన పదార్థాలని లడ్డులో కలిపి దేవుణ్ణి మోసం చేసి ఈ రోజున అడ్డంగా బుక్ అయ్యారు, మహాపాపం చేశారు. ఆ మహాపాపం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు దొరికారు. ఆ మహాపాపం చేసిన వాళ్ళని సపోర్ట్ చేయటమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అనుచిత పదాలని ప్రయోగించావు. అంబటి రాంబాబు, నీకు తగిన శాస్తి జరగటం ఖాయం, ఇది రాసి పెట్టుకో.